హలో నేను మిస్సెస్రావు. చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏమో కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆ రోజుకి మొత్తం ఖాళీగా ఉంటుంది ఖజానా, ఆంధ్రప్రదేశ్ ఖజానా. అక్కడి నుంచి ఆయన ఆ ఖజానాని నింపుకుంటూ సక్రమంగా పేమెంట్లు చేసుకుంటూ వస్తారు. ఆ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి కాకుండా ప్రజలు అధికారాన్ని ఇవ్వకుండా ఉండిపోతారు. దాంతో మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు. అప్పట్లో కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చి దాన్ని సర్దిద్దుకుంటూ వచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యే నాటికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. గవర్నర్ దగ్గరికి వెళ్ళి 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు మాకు అని చెప్పి వేడుకునే పరిస్థితి ఉద్యోగస్తులది. ఇక బకాయిలు, అనేక బకాయిలు గత ప్రభుత్వం పెట్టి వెళ్ళింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 12 నెలల పాలనలో, ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బాకీలన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బకాయిలు వాటిని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బకాయిలని లేదంటే బాకీలు నేనెందుకు తీర్చాలి అనుకుంటే మరి ఏడాది కాలంలో 22,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బాకీలని ఆయన తీర్చారు. మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ప్రభుత్వమే. కానీ 2014 నుంచి 2019 వరకు ఏవైతే బకాయిలు ఉన్నాయో కాంట్రాక్టర్లకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ఇవ్వలా. పైగా ఆయన కట్టినటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి తొలి రోజే పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 9 కోట్ల రూపాయలు విలువది. అదంతా ప్రజాధనం వ్యర్థమైపోయింది. మరి దానికి బాధ్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రికవరీ చేయాలి కదా. పోనీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా మరి ఆ రోజు ప్రజావేదిక కూల్చేశారు. 9 కోట్ల రూపాయలు విలువైన ప్రజావేదిక, దాన్ని రికవరీ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించట్లేదు. అలాగే రిషికొండని దాదాపు 550 కోట్ల రూపాయలతో కట్టారు. దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు కట్టారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని నిరుపయోగంగా పడి ఉన్నది. దాని నిర్వహణ ఖర్చులు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రతి నెల. ఇవన్నీ సరిదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి. పైగా చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉండదు, దేశం ఉండదు, ఆయనకి శత్రుత్వం ఉండదు, ఎవరిని శత్రువులు చూడరు, ప్రత్యర్థులుగానే చూస్తారు తప్పితే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, ఆయన గురించి ఏం మాట్లాడినా, ఆయన గురించి ఎలాంటి ఆరోపణలు చేసినా నో ఇష్యూ అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉండిపోయింది. పైగా బాకీలు చేసినా ఆయన తెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లకైనా ఆయనే బకాయిలు ఇస్తారు, నో ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు, చంద్రబాబు నాయుడు ఎవరికైనా నిధులను ఇచ్చేస్తారు, పార్టీల పరంగా చూడరు అనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి అర్థం పట్టేలా ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటి అది చూస్తాం, ఇది క్లోజప్లో చూపించవచ్చు. సో జగన్ బాకీలన్నీ ఏడాదిలోనే తీర్చని చంద్రబాబు. సో జగన్ బాకీలు చేస్తే ఏడాదిలో తీర్చారని చెప్పేసి పత్రిక రాసింది. జగన్ సర్కార్ బాకీ పెట్టిన 1000 కోట్ల మొండి బకాయిలను కేవలం 7 నెలల్లోనే ఎన్డీఏ కూటమి తీర్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 జూన్లో అధికారం చేపట్టింది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలల్లోనే జగన్ ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పలు రకాల బకాయిలకు సంబంధించిన 22,000 కోట్లను చెల్లించింది. ఆరోగ్యశ్రీకి సంబంధించి 1900 కోట్ల బకాయిలను తీర్చేసింది. అలాగే 7,223 కోట్లను ఉద్యోగులకు జీపీఎస్ సరెండర్ లీవ్లు, సిసిఎస్ కంట్రిబ్యూషన్ బకాయిలను చెల్లించింది ఉద్యోగులకి. అలాగే ఎంఎస్ఎంఈకి 90 కోట్లు, విద్యుత్ శాఖ డిస్కంకు చెల్లించాల్సిన 1000 కోట్లు, ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులకు సంబంధించిన 366 కోట్లు, డ్రగ్స్ మెడిసిన్స్ కోసం 900 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్కు 124 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు
వర్కలు చేసిన కాంట్రాక్టర్లకు 506 కోట్లు. అంటే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లు, పులివెందుల కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. ధాన్యం బకాయిల కోసం 1674 కోట్లు, పోలీస్ శాఖ 250 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన బకాయిలు 9371 కోట్లను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ చెల్లించింది. అప్పు తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఈ ఫిగర్ చూడండి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఎంత అప్పు చేశారు అని చెప్పి 1,00,000 కోట్లు అప్పు చేశారని రకరకాలు చెప్తున్నారు. మరి ఆ 1,00,000 కోట్లు ఆయన చేసిన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బకాయిలే 22,000 కోట్లు ఉంది. ఇది చెల్లించి మళ్ళీ అమరావతి కడుతున్నారు కదా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కదా. సో అభివృద్ధి సంక్షేమం కోసం పెట్టిన ఖర్చు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కారు ఈ ఏడాది కాలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ముందుగా జగన్ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల మరమ్మతులకు కూటమి సర్కారు ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లను బాగు చేయడం కోసం 861 కోట్లను మంజూరు చేసింది. ధాన్యం కొనుగోలు కోసం 13,000 కోట్లు, సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం 33,000 కోట్లు, దీపం 2 కోసం 257 కోట్లు, దీపం పథకం కోసం. తర్వాత గ్రామాల్లో నూతన రోడ్లు, షెడ్లు, ఇతర నిర్మాణాల కోసం 4,500 కోట్లు, కుళాయి కనెక్షన్ల కోసం 860 కోట్లు, ఆదరణ 3.0 పథకం కోసం 1000 కోట్లు, మత్స్యకార భరోసా కోసం 259 కోట్లను చెల్లించింది. ఇది కదా ఫిగరు. ఆ డబ్బులన్నీ ఏం చేశారు అంటున్నారు కదా. దీంట్లో 22,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బాకీ ఉంది కదా, దాన్ని తీర్చేశారు 22,000 కోట్లు. అది కాకుండా సామాజిక పెన్షన్ల కోసం 33,000 కోట్లు. ఇది పెద్ద, ఇక్కడే 55 కోట్లు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి బాకీ 22 కోట్లు, అలాగే పెన్షన్లు సామాజిక 33,000 కోట్లు, అక్కడే 55,000 కోట్లు కనబడుతుంది. ఇంకా దీపం 2 కోసం 2,57,472 కోట్లు. ఇలా అసలు మొత్తం లిస్ట్ అంతా ఉంది కదా ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బాకీల్ని చంద్రబాబు నాయుడు గారు తీర్చేస్తున్నారు. కానీ 2010 నుంచి 2024 వరకు బకాయిలు జోలికి వెళ్ళలేదు. కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బిల్లులన్నీ పెండింగ్ పెట్టేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నింటినీ సర్దిద్దుకుంటూ వస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారేమో ఈర్ష, ద్వేషం, కక్ష, కార్పణ్యాలు ఇవేమీ లేకుండా ప్రజాస్వామ్యతంగా ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ చెప్పినటువంటి వాటన్నిటినీ కూడా అందిపుచ్చుకొని ఆయన ప్రత్యర్థులను కూడా శత్రువులుగా భావిస్తూ 2010 నుంచి 2024 వరకు పరిపాలించారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ నెలకొంటుంటే ఆయన దిగిపోవాల్సి వచ్చింది. చంద్రబాబు గారు బెటరా లేదా జగన్మోహన్ రెడ్డి గారు బెటరా? మీరే ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.